Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కరోనా మహమ్మారి మెల్లమెల్లిగా పురుడు పోసుకుంటుంది. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం కోవిడ్ లక్షణాలతో వచ్చినటువంటి ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. బాధితుడిని హోమ్ ఐసోలేషన్ కు పంపి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ముందు జాగ్రత్తగా ఎయిమ్స్ లో ప్రత్యేక ఫీవర్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. అప్రమత్తమైనటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు కరోనా పరీక్షల కోసం RT-PCR కిట్లు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లాలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో కరోనాతో 2 రోగులు కూడా మృతి చెందారు. ఏపీలో మళ్లీ కరోనా తిరగబెట్టడంతో ప్రజల్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2 కూడా ఏపీలో కరోనా బారిన పడి మృతి చెందినటువంటి న్యూస్ మనం ఇదివరకే చూసాం. ఇంకా 8 మందికి కరోనా పాజిటివ్ గా కనిపిస్తుంది. వాళ్ళకి RT-PCR టెస్టులు కూడా చేశారు. వాటిని పూణేలోని ఒక ల్యాబ్ కి కూడా పంపించడం జరిగింది. అసలు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి దాపురించింది మళ్ళీ అని చెప్పేసి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. 2022లో అంతమైనటువంటి కరోనా మళ్ళీ మెల్లమెల్లగా పురుడు పోసుకుంటూ వచ్చింది. అండ్ చైనాలో కూడా ఈ కరోనా కూడా విజృంభిస్తుంది అని చెప్పొచ్చు. ఆ కేసెస్ కూడా మనం కొన్ని చూసాం. అలాగే ఇప్పుడు ఏపీలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 మంది కూడా మృత్యువాత పడ్డారు కరోనా వల్ల. అలాగే మిగిలిన 5 నుంచి 8 మందికి కూడా కరోనా పాజిటివ్ గా కనిపిస్తోంది. అందుకనే ఎవరైనా కూడా ఫీవర్లు వచ్చినా కూడా దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమున్నా కూడా 1-2 సార్లు ఆలోచన చేయండి ఎలా ఉన్నాయి లక్షణాలు అని చెప్పేసి ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడమే మంచిది. నార్మల్ గా ఇది వర్షాకాలమే కదా, ఎప్పుడు వచ్చే ఫీవరే అని అనుకోకండి. ఇప్పటికే కడప జిల్లాలో 2 మృతి చెందినటువంటి విషయం తెలిసిందే కాబట్టి అందరూ కూడా ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. కరోనాకి 2022లో గుడ్ బై చెప్పామనుకున్నాం, కానీ అది మెల్లిమెల్లిగా మళ్ళీ పాకుతూ వస్తోంది. మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫీవర్ వచ్చినా కూడా, కోల్డ్ అయినా కూడా, దగ్గున్నా కూడా, తుమ్ము వచ్చినా కూడా చాలా చాలా జాగ్రత్త వహించండి. ఇది సింపుల్ ఫీవరే కదా అని కొట్టి పారేసి లైట్ తీసుకోకండి. ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అదేంటి అనేటువంటి వివరాలు మీరు కనుక తెలుసుకుంటే మీరే ఫ్రీగా ఉండొచ్చు. సో మొత్తానికైతే మంగళగిరి ఎయిమ్స్ లో పాజిటివ్ గా తేలిన బాధితుడిపై వైద్యులు హోమ్ ఐసోలేషన్ కి పంపి నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి. అయితే ముందు జాగ్రత్త చర్యగా కూడా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక ఫీవర్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. అలాగే GGH కూడా అప్రమత్తత పాటిస్తోంది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అధికారులు అప్రమత్తమై కరోనా నిర్ధారణ పరీక్షల కోసం RT-PCR కిట్లను కూడా ఓవైపు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు మెల్లగా వస్తున్నారు. అంటే దాదాపు ఒక 8-9 మంది వరకు కూడా కరోనా పాజిటివ్ కేసెస్ ని చూసిన తర్వాత వైద్యులందరూ కూడా అలర్ట్ అయ్యారు. RT-PCR టెస్టులు కూడా అవసరం పడతాయేమో అని చెప్పేసి ముందుగానే వాటి కోసం సంబంధించి సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం వైఎస్ఆర్ కడప జిల్లాలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 2 కూడా కరోనా బారిన పడి మృతి చెందినటువంటి న్యూస్లు కూడా మనం చూసాం. అయితే కరోనా కేసులు కూడా మళ్ళీ కనిపిస్తుండడంతో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ రూల్స్ ఏవైతే ఉంటాయో మాస్కులు ధరించడం కానీ, సామాజిక దూరం పాటించడం కానీ, చేతులు శుభ్రంగా కడుక్కోవటం కానీ తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి వైద్యాధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ కరోనా కలకలం గత కొంతకాలంగా మనము ఒక 1 week to 10 days నుంచి కేసెస్ గురించి మనం వింటూనే ఉన్నాం. సో ఎంత అప్రమత్తతో ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్త వహిస్తే అంతే మనకు మంచిది అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇది సాధారణమైనటువంటి వ్యాధి కాదు. కరోనా అనేది ఒక వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి. మనకెందుకు వస్తుందిలే అని చెప్పేసి లైట్ తీసుకోవడం మానేయండి. ఎవరైతే ఇప్పుడు ఏపీలో వర్షాకాలంలో వ్యూస్ అంతా బాగుంటుంది, ఒకసారి టూర్ వేసి వద్దాం అనుకున్న వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఎవరి ఇంట్లలో వాళ్ళు అక్కడే ఉండడం అనేది ఇంకా సురక్షితం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఇప్పుడు చూసుకుంటే మంగళగిరిలో కూడా చాలా
కేసెస్ అయితే నమోదవుతూ వస్తూ ఉన్నాయి. సో తాజా నివేదికల ప్రకారం కనుక చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి మరో మరణంతో కూడా కలిపి మొత్తంగా చూసుకుంటే వీటిలో ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి 60 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ఆయన వెల్లూరులో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇలాగే మరొకటి అన్నమయ్య జిల్లాలో కూడా నమోదైంది. అంటే 2022 వరకు మనం కరోనా చూసాం 2 సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ కోవిడ్ కేసులు మొదలయ్యాయి. మరి అధికారులు అయితే వైద్య అధికారులు కూడా వాళ్ళు ఒకవైపు కష్టపడుతూనే ఉన్నారు. అసలు ఏ లక్షణాలు ఉంటున్నాయి, ఇప్పుడు ఈ కరోనా ఇంకా పెరిగే అవకాశం ఉందా, అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కోణంలో కూడా అందరూ అలర్ట్ గా ఉండి చెక్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే మంగళగిరి ఎయిమ్స్ లో 2 కోవిడ్ బాధితులు చికిత్స అయితే ప్రస్తుతానికి పొందుతున్నారు. హైదరాబాద్ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు కూడా జ్వరం, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉండడంతో ఆయనకు కూడా చెక్ చేస్తే పాజిటివ్ గా తేలింది. అంటే ఇది విశాఖపట్నంలోని ఒక కేసు అన్నమాట. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో కూడా స్థిరంగా ఉన్నారు. అయితే కడప జిల్లాలో ఒక వైద్య విద్యార్థి సహా 8 యాక్టివ్ కేసులు అయితే ఇప్పటి వరకు నమోదయ్యాయి. సో వైద్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య అధికారులను, ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అలర్ట్ చేస్తుంది. కడపలో మరణించిన వారి ప్రాథమిక కాంటాక్ట్ లో సుమారు 40 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళతో పాటు ఇదివరకు ఎవరెవరు వాళ్ళని కలిసి ఉన్నారో వాళ్ళకు కూడా ఒకసారి టెస్టులు చేశారు. వారిలో 18 మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన రిజల్ట్స్ అయితే ఇంకా కూడా రావాల్సి ఉంది. సో టోటల్ గా 40 మందికి అయితే కోవిడ్ టెస్టులు చేశారు. అందులో 18 మందికి నెగిటివ్ రావడం మంచి విషయం. మిగిలిన యొక్క ఫలితాలు కూడా వస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి వైరస్ యొక్క కొత్త వేరియంట్ ఏదైనా వ్యాపిస్తుందా అని గుర్తించడానికి కూడా రోగుల యొక్క శాంపిల్స్ ని ఇప్పటికే పూణే ల్యాబ్ కి కూడా పంపించడం జరిగింది. అలాగే అన్ని హాస్పిటల్లో కూడా ఆర్టీపీసీఆర్ కిట్లు కానీ, పీపీఏ మాస్కులు, ఆక్సిజన్ బ్లెడ్లు, అలాగే అవసరమైన మందుల స్టాక్ ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆదేశించారు. సో కరోనా మళ్ళీ మెల్లమెల్లగా పాకుతూ వస్తుంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఫీవర్ వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పటికే కరోనా వల్ల ఏపీలో 2 మరణించినటువంటి న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా 8 మందికి కరోనా పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా మరొకరు కూడా బెడ్ మీద పడి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి.